మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కుంభరాశి వారికి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రోగ్రెసివ్ ఆస్ట్రాలజికల్ రిజల్ట్ ఎలా ఉండిపోతుంది. తప్పకుండా ఈ రాశి వారికి అనుకున్నది సుసాధ్యం చేసుకునే అవకాశం. కొత్త వ్యాపార ప్రారంభం, ఉన్న వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా తప్పకుండా మీ యొక్క రైతులకి అద్భుతమైనటువంటి పంట దిగుబడి ఉంటుంది. ఈ సంవత్సరంలో అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం కూడా రైతు సోదరులకి ఈ రాశి వారికి కనబడుతోంది. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. సినిమా ప్రపంచంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి అవకాశ బలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా మంచి లాభాలు. భాగస్వామి వ్యాపారంతో కానీ, సొంతంగా వ్యాపారం కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చేసే వ్యాపారం కూడా మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పకుండా ధన ప్రాప్తి ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం. ఈ విద్యార్థులు స్వయంగానే ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందుకుంటారు. అంటే మొన్నటిదాకా ఏమండి సరిగా పాస్ అవ్వలేదు అనుకునే వ్యక్తులు ఊహించినటువంటి టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంది. అటువంటి ఉన్నత విద్యా పరిపూర్ణత పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనం అద్భుతం. పిల్లల వల్ల గౌరవము, ఆనందయోగం. ఏదైనా ఒక శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు. స్థిరాస్తులు కొనుగోలు చేయడం, లేదంటే పొలం కొనుగోలు చేయడం, స్థల లాభం. ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం. రాజకీయ రంగుల అభివృద్ధి, మంచి రాజకీయ ఉన్నత స్థాన ప్రాప్తి, పదవి లభించే అవకాశాలు, లేదా కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు అనుకూలతను కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. శుభకరమైనటువంటి కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి ఆనందకరమైన వ్యవహారాలు. ధన కనుక వస్తువాహన ప్రాప్తి బలంగా ఉంటుంది. చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని. వైవాహిక ఆనందం, కోర్టు వివాదాలు సమసిపోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. ఇలా అనేక రకాలైనటువంటి శుభయోగాలు. తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాలు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి ఆనందకరమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. అలా అని చెప్పేసి రోజువారి ఫలితాలను, వారి ఫలితాలను ఏదో ఒక రోజు ఇబ్బంది అయినప్పుడు, బాగా మందు కొట్టి బండి 140 నడిపితే యాక్సిడెంట్ అవ్వదా? ఉంటారు, పోతారు కూడా తెలియదు. కాబట్టి రోజువారి ఫలితాల్లో వారి ఫలితాలను కూడా ఫాలో అవ్వాలి జాగ్రత్తగా. దానికి ఏమిటి పరిహారం? నిరంతరం భగవన్నామస్మరణ. భగవద్గీత శ్లోకాలు 4 చదువుకొని బయలుదేరండి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు వరాహస్వామి అష్టోత్తరం చదవండి. తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు వరాహస్వామికి తప్పకుండా ఆయన దర్శనం చేసుకోవడం, ఆయన అక్కడ ప్రాంతంలో కూర్చొని ఆయన అష్టోత్తరం చదువుకోవడం, ఇది మీకు చాలా మంచి విజయాన్ని, భూలాభాన్ని, శత్రునాశనాన్ని కలిగిస్తుంది. అంటే మాస ఫలితాలు అప్పుడప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయిగా. ఆ ఇబ్బందులు అధిగమించడానికి నిరంతరం మనం భగవద్ ఆరాధన చేసుకుంటే శుభప్రదం, మంగళప్రదం, ఆనందప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలంగా శుభం చెప్తూ ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు.